హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మనము పార్ట్ 8లోకి వచ్చేసాము. ఇంకా పార్ట్ 7లో ఏం జరిగింది? ఈ విక్రమ్ వస్తాడు ఆమె దగ్గరికి, అమృత దగ్గరికి. అమృత ఇంకా తన గతాన్ని తలుచుకుంటూ ఉంటుంది. అయితే ఇక అప్పుడు ఫస్ట్ వాళ్ళ మీటింగు గుర్తొచ్చిద్ది అనమాట. అంటే ఒక నైట్ టైంలో వస్తుంటే ఒక అతను తన వెనక రావడము, అతనే ఆమెకి చివరాఖరికి హెల్ప్ అవ్వడము, విక్రమ్ తెలుసా అనేసి మా బావ అని చెప్పడము, అలాగా చెప్పుకుంటూ ఉంటుంది. ఇక ఫ్రెండ్స్ పొద్దున్న పూటనే ఇంకా క్యాంటీన్ దగ్గర వెళ్ళేసి ఎలా ఉంటాడు చెప్పు అని అంటే వర్ణించి చెప్తుంటే శిల్ప చూసి ఇదిగో అతనిలాగా ఉంటాడా అని క్యాంటీన్లో నుంచి వచ్చే మనిషి వైపు చూపించింది. అతనిలానే అని అంటూ అతనే అనేసి అని అంటది. ఇక వాళ్ళ దగ్గరకు వస్తాడు. అందులో లావోట అబ్బాయి వచ్చేసి పద బీచ్కి వెళ్దాము అనేసి అంటాడనమాట. ఏంటి నేను నీతోటి బీచ్కి రావాలా అని అంటే, మరి నేను నీ బావని కదా రావా నాతోటి అనేసి అడుగుతాడు. ఇంకా అప్పుడు విక్రమ్ అడుగుతాడు, ఏంటి రాదంటదంటే ఇంకప్పుడు చెప్తాడనమాట. చిన్నప్పటి నుంచి ఇది అంతే, పద బీచ్‌కి పోదాం అన్నాడు లావుపాటి అతను వర్షిణికి కన్ను కొట్టి. వర్షిణి బిత్తరపోతూ బీచ్‌కా అని అరిచింది. ఏం సినిమాకెళ్దామా? నీ ఇష్టం అన్నాడు అతను తాపీగా. నేనెందుకు రావాలి? నేను రాను అంది ఆమె కోపంగా. రా వ్యక్తి ఆమె వైపు కోపంగా చూస్తూ గట్టిగా, ఎందుకు రావాలా? మేనమామ కూతురివి కనుక ఈ విక్రమ్ అంటే కాలేజీలో అందరికీ హడల్. నువ్వేంటి ఇలా చెప్పిన మాట వినకుండా మొండిగా అన్నాడు. వర్షిణి ఏడుపు గొంతుతో, అసలు నువ్వెవరో నాకు తెలీదు అంది. నేను ఎవరో నీకు తెలీదా అంటూ విచిత్రంగా చూసి పక్కనున్న పొడగాటి అబ్బాయితో, ఒరే రాత్రి నీతో ఏం చెప్పిందిరా అన్నాడు లావతను. విక్రమ్ నా మేనత్త కొడుకు అని చెప్పింది అని చెప్పాడు అతను సీరియస్గా. మరి ఇప్పుడు నన్ను తెలియదంటుందేంటి ఆశ్చర్యంగా అడిగాడు అతను. నాకు నిజంగా తెలియదండి ఒట్టు చెప్పింది వర్షిణి. ఏయ్ ఆటలుగా ఉందా? మీసాలు మెలివేశాడు అతను భ్రమరాంబ కల్పించుకుంటూ. మీరేనా విక్రమ్? అబ్బా ఇవాళ ఎంత మంచి రోజండి, మీతో పరిచయం అయింది. అసలు మా వర్షిణి కొత్తగా వచ్చిందండి, మీరెవరో దానికి తెలీదు. ఏదో రాత్రి కంగారులో అలా చెప్తే ఆ అబ్బాయి భయపడతాడని చెప్పేసి ఉంటుంది అంటూ వర్షిణిని, ఏమే అంతేనా అని అడిగింది. తల నిలువునా ఆడించింది వర్షిణి. అయితే నాతో అబద్ధం చెప్పారన్నమాట. ఎంత మోసం! అసలు ఈ సంగతి అప్పుడే తెలిస్తేనా అన్నాడు పొడుగాటి అబ్బాయి కఠినంగా. హా అప్పుడే తెలిస్తే ఒంటరిదాన్ని చేసి అల్లరి పెట్టి నా బతుకు నాశనం చేసేవాడివి కదూ రోషంగా అడిగింది వర్షిణి. అవును అతను ఆమె కళ్ళల్లోకి సుటిగా చూస్తూ గట్టిగా అన్నాడు. అంతలోనే తల విదిలిస్తూ, చిచి మంచి అవకాశం పోయింది అన్నాడు. అలా మాట్లాడటానికి బుద్ధి లేదు. ఆడపిల్ల ఒంటరిగా దొరికితే చాలు వెంటపడి వేధించి వర్షిణి ఆవేశం కట్టలు తెంచుకుంది. కానీ దుఃఖం ఆమె గొంతు నొక్కేస్తుంది. హలో విక్రమ్, ఏమిటి హడావుడి? ఇంగ్లీష్ ప్రొఫెసర్ శ్యామ్ సుందర్ వాళ్ళ దగ్గరికి వస్తూ అడిగాడు. లావుపాటి అబ్బాయి ఏదో పనున్నట్లు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విక్రమ్ ఎనీ ప్రాబ్లం? ప్రొఫెసర్ పొడుగాటి అబ్బాయి భుజాల మీద చెయ్యి వేస్తూ అడిగాడు. వర్షిణి ఆమె బృందం తెల్లబోయి చూశారు. ఏం లేదు సార్, ఈ అమ్మాయిలకి ఐఎమ్ విక్రమ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ని అని పరిచయం చేసుకుంటున్నాను అంతే అని వర్షిణి వైపు తిరిగి, అంతేనా అంతేనా అని అన్నాడు. మీరు విక్రమా? మరి అతను వెళ్ళిపోతున్న లావు అబ్బాయిని చూపిస్తూ అడిగింది బ్రహ్మరాంబ. అతను సుబ్బారావు చెప్పాడు విక్రమ్ నవ్వుతూ. జగమెరిగిన బ్రాహ్మడికి జంధ్యం ఎందుకు అన్నట్లు నీకు పరిచయం ఏమిటయ్యా అని నవ్వేసి వెళ్ళిపోయారు ప్రొఫెసర్ శ్యామ్ సుందరం. వర్షిణికి అతనే విక్రమ్ అని తెలిసాక సిగ్గుతో చితికిపోయినట్లయింది. విక్రమ్ మా మేనత్తగారబ్బాయి అని తను చెప్తే అతను విస్మయంగా చూడటం,
తనని వెనుక నుంచి 2 చేతులతో అతను గోడ ఎక్కించడం గుర్తొచ్చి తల ఎత్తలేకపోయింది. మిస్ వర్షిణి, ఇటు చూడండి అన్న అతని పిలుపుకి తల ఎత్తి అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో చెప్పలేని ఆకర్షణ, అతని గడ్డం మాటున అణిచిపెట్టబడుతున్న చిరునవ్వుతో కూడిన కవ్వింపు. మనం తెలివైన వాళ్ళం అనుకుంటే ప్రమాదం లేదు, కానీ ఎదుటి వాళ్ళు మూర్ఖులు అనుకుంటేనే చిక్కుల్లో పడతాం. వస్తా అనేసి వెళ్ళిపోయాడు. వెళ్తున్న అతని వైపు చూస్తూ, ఇతనా విక్రమ్? ఇంత మామూలుగా ఉంటాడా? ఇతనేనా రాత్రి తను విక్రమ్కి చెప్తాను అన్నట్లు బెదిరించింది? రాత్రంతా తన తెలివితేటలు తలుచుకొని తానే మురిసిపోయింది అని అనుకుంటూ ఉంటే నవ్వు, సిగ్గు, ఉద్వేగం, ఆనందం అన్నీ కలిపి కలగలిగాయి. ముద్దుగా చి అని విసుక్కుంది తన మనసుని. లైబ్రరీలో చీమ చిటుక్కుమన్నా వినిపించేటంత నిశ్శబ్దంగా ఉంది. అందరూ తలలు కూడా పైకి ఎత్తకుండా తమ ముందున్న పుస్తకాల్లో దూరిపోయారు. వర్షిణి తనకు కావలసిన పుస్తకాలు తీసుకొని శిల్ప భ్రమరాంబల కోసం చుట్టూ చూసింది. భ్రమరాంబ కనిపించలేదు, కానీ విక్రమ్ కనిపించాడు. పలకరించడానికి వీలు కాకపోతే కనీసం చిరునవ్వైనా నవ్వాలనుకొని అతని వైపు నడిచింది. అదే సమయానికి అతను వేగంగా నడుస్తూ తెలుగు విభాగం వైపు దూసుకెళ్ళాడు. ఆ నడకలో దూకుడు చూడగానే వర్షిణి మనసు కీడుని శంకించింది. ఇంతలోకే విక్రమ్ ఒక పూల చొక్క అబ్బాయిని కాలర్ దగ్గర పట్టుకొని ఈడ్చుకుంటూ బయటకు తీసుకెళ్ళిపోవడం కనిపించింది. వర్షిణి చేతిలోని పుస్తకాలు టేబుల్ మీదే వదిలేసి తాను వెనకాలే వెళ్ళింది. అప్పటికే విక్రమ్ ఆ యువకుడిని కింద పడేసి కొడుతూ కనిపించాడు. చాలామంది చుట్టూ చేరి తమాషా చూస్తున్నారు, కానీ ఇదేమిటి అని ఎవరూ అడగలేదు. పూల చొక్క అబ్బాయి పేరు గిరి. అతడి స్థితి దారుణంగా మారింది. ముక్కు నుండి నోటి నుండి ఆగకుండా రక్తం కారుతుంది. అతని అరుపులు, ఏడుపు విక్రమ్కి ఏ మాత్రం దాక్షిణ్యం కలిగించడం లేదు. వర్షిణి సహించలేకపోయింది. ఆపండి, ఏమిటి దానవత్వం? అసలేం చేశాడు? ఎందుకింత ఘోరంగా శిక్షిస్తున్నారు అంటూ మధ్యలోకి వెళ్ళింది. విక్రమ్ రక్తారుణిమ నేత్రాలతో ఆమె వైపు చూశాడు. అంతలోనే నిర్లక్ష్యంగా పక్కగా తప్పుకో అన్నట్లు సైగ చేశాడు. వర్షిణికి ఆవేశం కట్టలు తెచ్చుకుంది. ఎందుకు కొడుతున్నావో జవాబు చెప్పకుండా ఒక్క దెబ్బ కూడా వేయడానికి వీల్లేదు అంది మొండిగా. విక్రమ్ ఆమె వైపు చిరాగ్గా చూశాడు. మిగతా వాళ్ళు భయపడుతూ జరుగుతున్నదంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. విక్రమ్కి చెప్పడం పెద్దగా అలవాట్లేదు, చెయ్యడం తప్ప. అంటూనే అతని కడుపులో మరో 2 పిడిగుద్దులు కొట్టాడు. గిరి బళ్ళున రక్తం కక్కుకొని అమ్మా అంటూ అరిచి కళ్ళు తేలేశాడు. విక్రమ్ వంగి అతని ముక్కు దగ్గర వేలు పెట్టి చూసి ఇంకా పోలేదు అన్నాడు తేలిగ్గా. వర్షిణి అతని వైపు నిప్పులు కురిపించే కళ్ళతో చూస్తూ ఛీ, మనిషివా రాక్షసుడివా అంది. అంతమందిలో అతన్ని ఆమె అలా అనేసరికి అందరూ నోళ్లు తెరుచుకొని చూస్తుండిపోయారు. అందరి గుండెల్లో దడ ప్రారంభమైంది. విక్రమ్ ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ జంకు గొంకు లేకుండా నిలబడింది. అతడేమీ మాట్లాడకుండా క్రింద పడ్డ పువ్వుల చొక్క అబ్బాయిని భుజాన వేసుకొని బయలుదేరాడు. ఎక్కడికి? వెనుక నుంచి వర్షిణి అడిగింది. శ్మశానానికి అని చెప్పి అతను వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దుర్మార్గుడు! అదురుతున్న పెదవులతో అంటున్న వర్షిణి నోటికి తన చేతిని అడ్డుగా పెట్టింది భ్రమరాంబ. అసలు సంగతి తెలిస్తే అతన్ని తిట్టినందుకు నువ్వు బాధపడతావు కన్నీళ్లతో చెప్పింది. ఏమైంది? విసుగ్గా కనుబొమ్మలు చిట్లించి అడిగింది వర్షిణి. నా వెంటరా, చెప్తాను అంటూ భ్రమరాంబ శిల్ప వర్షిణి ఓ మూలకి తీసుకెళ్లి చెప్పసాగింది. భ్రమరాంబ మామూలుగా తనకిష్టమైన ప్రబంధాల కోసం తెలుగు ర్యాక్ వైపు నడిచింది. ఆమె చాలాసేపు తనని ఎవరో వెంటాడుతున్నారనే విషయమే గ్రహించలేదు. కాసేపటికి ఆమెకి ఎవరో తననే గమనిస్తున్నారన్న విషయం అర్థమయ్యి తలెత్తేసరికి గిరి ఎదురుగా నిలబడి వెకిలిగా నవ్వుతూ కనిపించాడు. ఆమె చటుక్కున అతన్ని తప్పించుకొని యువతలికి రావాలి అని అనుకుంది. కానీ అతను అడ్డుగా వచ్చి ఆమెని ఒడిసిపెట్టి ఏం జరిగిందో ఆమెకు తెలిసే లోపల
గట్టిగా ఆమె బుగ్గ కొరికి వదిలేశాడు. జరిగిన అవమానానికి ఆమె నోటి మాట రాలేదు. ఏడుపు కూడా రానంత అచేతనంగా మారి నిలబడిపోయింది. ఇదంతా దూరం నుంచి విక్రమ్ గమనిస్తున్నాడన్న సంగతి ఆమెకు అతని దగ్గరికి వచ్చేదాకా తెలియదు. విక్రమ్ వస్తూనే వేలు నోటి మీద వేసుకుని భ్రమరాంబను ఏం మాట్లాడొద్దని సైగ చేశాడు. ఆ తర్వాత జరిగిందంతా తెలిసిందే. అప్పుడే ఎందుకు చెప్పలేదు? అంది శిల్ప విసుగ్గా. భ్రమర బుగ్గ ఎర్రగా కందిపోయి ఉండటం అప్పుడు గమనించింది. అంతమందిలోనా? అడిగింది ఉక్రోషంగా భ్రమరాంబ. వర్షిణి ఆ మాటలు పట్టించుకోలేదు. స్వగతంగా అయినా అంతగా కొట్టడమా అనుకుంది. విక్రమ్ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూనే అక్కడున్న డ్యూటీ డాక్టర్తో పేషెంట్ని అర్జెంటుగా చూడాలి, కండిషన్ ప్రమాదంగా ఉంది అన్నాడు. తాపీగా కుర్చీలో కూర్చుని ఏదో మ్యాగజైన్ చదువుకుంటున్న ఆయన ఏమైంది అని అడిగాడు అంతే తాపీగా. కాలేజీలో వెధవ పనిచేశాడని చావ కొట్టాను. ఆ సమాధానానికి ఆయన అదిరిపడి చూశాడు. విక్రమ్ భుజం మీదున్న అతని శరీరం నుంచి రక్తం కారుతుంది. పోలీస్ కేసు అవుతుంది తెలుసా? అడిగాడు డాక్టర్. ఇటువంటి కేసుల్లో ఆయన హింటిస్తున్నట్లు. చాలా ఖర్చు అవుతుంది, అందులోనూ నువ్వే కొట్టానంటున్నావు అన్నాడు. విక్రమ్ అసహనంగా ధర్మాసుపత్రిలో ఖర్చేంటి అన్నాడు. ధర్మాసుపత్రి కదా అని నువ్వు ప్రతివాడిని అధర్మంగా చావుబాది తీసుకొచ్చి పడేస్తే వైద్యం చేసేయాలా? ఆయన వ్యంగ్యంగా అడిగాడు. నర్స్ అదేదో జోకులా నవ్వుతుంది. అప్పుడు జరిగింది ఎవ్వరూ ఊహించని సంఘటన. మెరుపు కన్నా వేగంగా కదిలి విక్రమ్ ఆయన కాలర్ పట్టుకున్నాడు. మర్యాదగా చూస్తావా, లేక నీకు కూడా ఈ గతి పట్టించాలా? ఆవేశంగా అరిచాడు. దాంతో ఆయన తడబడి, మా ఇబ్బందులు మాకుంటాయి, నర్స్ స్ట్రెచర్ని ఏర్పాటు చేయి అంటూ తన విధి నిర్వహణలో బలవంతంగా పడ్డాడు. విక్రమ్ భుజం మీద అతన్ని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాడు. చేతులకి గ్లౌజ్ వేసుకుంటూ మామూలుగా నర్స్ ముందా గాయాలు క్లీన్ చేయి అంటూ వచ్చిన డాక్టర్ పేషెంట్ను చూస్తూనే అదిరిపడ్డాడు. గిరి అని గావు కీక పెట్టాడు. విక్రమ్ ఆయన వంక ఏంటి అన్నట్లు చూశాడు. ఆయన ఆందోళన, కోపం కలగలిపి వీడు ఎవరనుకున్నావు? నా కొడుకు తెలుసా అన్నాడు. అయితే ఏమిటంట? నిర్లక్ష్యంగా అడిగాడు విక్రమ్. ఆయన ఆవేశాన్ని దిగమింగుకొని పేషెంట్ని తీసుకుని లోపలికి వెళ్ళాడు. నర్స్ హడావుడిగా బయటికి వచ్చి ఆ గ్రూప్ రక్తం మన దగ్గర స్టాక్ లేదు, ఎవరైనా డోనర్స్ ఉన్నారామే చూడు అంటూ మరో నర్స్తో కంగారుగా చెప్తుంది. విక్రమ్ లేచి నిలబడి ఏ గ్రూప్ రక్తం కావాలి అడిగాడు. నర్స్ చెప్పింది. నాది టెస్ట్ చేయండి, కలవకపోయినా పర్వాలేదు, మా కాలేజీలో చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరిదో ఒకళ్ళది తప్పకుండా కలుస్తుంది అన్నాడు స్థిరంగా. ఎంక్వైరీ చేసి హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూ విక్రమ్ విశ్వరూపం చూసి దూరంగా నిలబడ్డ వర్షిణి వాళ్ళు కావాలంటే మాది కూడా టెస్ట్ చేయండి అంటూ ముందుకు వచ్చారు. విక్రమ్ బ్లడ్ అదే గ్రూప్కి చెందినది కావడంతో చకచకా గిరికి ఎక్కించేసే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఓ గంట పోయాక గిరికి స్పృహ వచ్చింది. జరిగిన విషయమంతా తెలుసుకున్న డాక్టర్ అలసటగా టేబుల్ మీద తల పెట్టుకొని కూర్చున్నాడు. డాక్టర్, ఖర్చు అవుతుందన్నారుగా, ఎంత ఇమ్మంటారు అడిగాడు విక్రమ్ ఆయన దగ్గరకు వెళ్ళి. డాక్టర్ నెమ్మదిగా తలెత్తి విక్రమ్ని చూసి ఆ కళ్ళల్లోని తీక్షణత భరించలేనట్లు అంతలోనే తల తిప్పేసుకొని ఏటో చూస్తూ అన్నాడు. నా బిడ్డని దారుణంగా కొట్టినందుకు నిన్ను దూషించాలో, సమయానికి తీసుకొచ్చి ప్రాణం రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలో, వాడు ఆ అమ్మాయిని అవమానించినందుకు ఈ పరిస్థితుల్లో వాడిని దండించాలో, నా విధి నిర్వహణ నేను నిర్వహించడానికి నిన్ను లంచం అడిగినందుకు సిగ్గుతో ప్రాణాలు తీసుకోవాలో ఏమీ తెలియని పరిస్థితి, ఏమీ తెలియని మూర్ఖత్వం. జీవితంలో మంచి గుణపాఠం నేర్చుకున్నాను, థ్యాంక్స్. ఆయన గొంతు దుఃఖంతో కూడుకుపోయింది. విక్రమ్ నెమ్మదిగా ఆయన భుజం మీద తట్టి బయటికి నడిచాడు. వర్షిణి వాళ్ళు అతన్ని అనుసరించారు. అతను వాళ్ళని పట్టించుకోకుండా నడిచి ముందుకు వెళ్ళిపోయాడు. అతను దూరం అవుతున్న కొద్దీ వర్షిణి మనసు భారం అయింది. హాహాకారాలు హాహాకారాలు ఎక్కడ చూసినా పెడబొబ్బలు. పసిపిల్లలు, వృద్ధులు, పెద్దలు, పిన్నలు అందరూ హృదయ విదాకారంగా రోదిస్తున్నారు. ఇదేమి పట్టనట్టు ఎన్నో ఏళ్లుగా వాళ్ళని తన గుండెల్లో పెట్టుకుని భరించిన ఆ భవనం
నిలువునా మండుతుంది. అగ్నిదేవుడు తన కోరలు చాపి అందర్నీ ఆహుతి చేసుకోవడానికి అమితోత్సాహపడుతున్నాడు. ఆ ఇంటి వయసు ఎవరూ సరిగ్గా చెప్పలేరు. కారణం, అందులో వాళ్ళు తమ ముత్తాతల కాలం నాటి నుంచి, అంటే ₹2 అద్దె చెల్లించే కాలం నాటి నుండి ఉంటున్నారు. ఆ బంగళా యాజమాన్యం స్వీకరించిన వ్యక్తి సిటీ సెంటర్లో ఉన్న ఆ 400 గజాల స్థలంలో అపార్ట్మెంట్స్ కట్టాలని సంకల్పించాడు. ఆ సంగతి అందులో కాపురం ఉంటున్న కుటుంబాలకి తెలియపరిచి, ఖాళీ చేయండి, తృణమో ప్రాణమో ఇస్తాను అని ఆశ పెట్టాడు. వాళ్ళు అందుకు సమ్మతించలేదు. రెంట్ కంట్రోల్ కేసు పెట్టి కోర్టుకెక్కి గెలిచారు. బహుశా దాని పర్యవసానమేమో వారిలా అగ్నిజ్వాలల మధ్య చిక్కుకుపోవటమేమో. దాదాపు 18 కుటుంబాలు, దగ్గర దగ్గర 50 మంది మనుషులు నివసిస్తున్న భవనానికి నిప్పు అంటుకుంది. ఆ ప్రాంతం యూనివర్సిటీకి దగ్గరగా ఉండటంతో సంగతి తెలియగానే స్టూడెంట్స్ తక్షణ సహాయక చర్యలు మొదలుపెట్టారు. విక్రమ్ ఆలోచించే వ్యవధి లేనట్లు ఆ నిప్పుల గుండంలోకి దూసుకుపోయి తనకి చేతనైనంత మందిని బయటకు మోసుకొచ్చి పడేస్తున్నాడు. ఎక్కువగా వృద్ధులు, పిల్లలు అందులో చిక్కుకుపోయారు. నా పాప, నా పాప అంటూ గుండెలు బాదుకుంటూ పొగిలి పొగిలి ఏడుస్తుంది ఒక స్త్రీ. ఆమెని ఎంతమంది పట్టుకున్నా, ఆపచూస్తున్నా, నా పాప పోతే నేను మాత్రం ఎందుకు బ్రతకడం అంటూ తిరిగి మంటల్లోకి దూసుకుపోతుంది. ఆడపిల్లలు కూడా తమ వంతు సాయం తాము చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వచ్చే లోపల నీళ్లు తోడి బకెట్లతో తెచ్చి పోస్తున్నారు. మా నాన్న, అయ్యో నా చెల్లెలు, అయ్యో నా కూతురు అంటూ రకరకాల ఆర్తనాదాలతో, శోకాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లుతుంది. వారి బాధను చూసి భ్రమరామ లాంటి అమ్మాయిలు తాము ఏడ్చేస్తున్నారు. ఎవరి నోళ్ళల్లో చూసినా విక్రమ్, విక్రమ్ అన్న పిలుపులే. వర్షిణికి ఆ పసిపిల్ల తల్లిని కంట్రోల్ చేయటం శక్తికి మించిన పనిగా ఉంది. వదిలిపెడితే వదిలిపెడితే చాలు, నా పాప, నా పాప అంటూ మంటల్లోకి దూసుకుపోతుంది. 6 నెలల పసిపాప. అన్యం పుణ్యం ఎరుగని నా పిచ్చి తల్లి అలా మాడి బుగ్గి అవ్వాల్సిందేనా? ఇంతమంది ఉన్నారు, నా పాపని కాపాడలేరా? ఆమె హిస్టరిక్గా గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. వర్షిని స్పృహ తప్పుతున్న ఆ తల్లి నోటికి మంచినీళ్లు అందించపోయింది. అంతే, ఈడ్చి చెంపదెబ్బ కొట్టిందా తల్లి. వర్షిని చెంప పట్టుకొని ఆమె వంక ఓ నిమిషం అలాగే చూస్తూ ఉండిపోయింది. నవమాసాలు మోసి నరనరాలు ఆ బాధని, తీపి జ్ఞాపకాల్ని జీర్ణం చేసుకొని ఎన్నో కలలు కని, ఆ కలలు కళ్ళ ముందే కాలిపోతుంటే ఆ కన్న తల్లి పడుతున్న నరకబాధ ఆమెని నిలువునా కదిల్చివేసింది. సృష్టిలో అన్నిటికన్నా తీయనిది మాతృత్వం. అన్నిటికన్నా బాధాకరమైన బాధ్యత కూడా మాతృత్వమే. బిడ్డ నవ్వితే తల్లికి వెన్నెల, బిడ్డ రోదిస్తే తల్లి హృదయంలో అగ్నిజ్వాల. వయసుతో నిమిత్తం లేదు. కడుపున పుట్టినవాడు ఎప్పుడూ ఆమెకు పసివాడే. ఒక వృద్ధుని భుజాన వేసుకొని వస్తున్న విక్రమ్ తన కాళ్ళను ఎవరో బలంగా బంధించటంతో ముందుకి అడుగు వేయలేకపోయాడు. అన్నా, నా పాపని రక్షించు, నా పాలిట దేవుడివే అనుకుంటాను, నా పాపని. ఆమె అతని కాళ్ళని చుట్టేసి ఏడుస్తూ అక్కడే కుప్పకూలిపోయింది. విక్రమ్ చేతిలో ఉన్న వృద్ధుడిని మిత్రులకి అందిస్తూ, పాప ఎక్కడా అని అడిగాడు గబగబా. పై అంతస్తులో ఆ మూలనున్న గదిలో మంచం మీద పడుకుంది. ఎవరో ఆ దిక్కుగా వేలు పెట్టి చూపిస్తున్నారు. ఫైర్ ఇంజిన్ వస్తున్న గుర్తుగా గంటలు గణగణలాడాయి. చాలామంది మొహాల్లో కాస్త ఆశ కనిపించింది. నీ పాపకేం పర్వాలేదు, ఎలాగైనా రక్షిస్తాను అంటూ విక్రమ్ ఆమె చేతులు తన కాళ్ళ మీద నుంచి తొలగిస్తూ ఉండగానే విక్రమ్, విక్రమ్ అన్న కేకలు వినిపించాయి పైనుంచి. అతను ఆశ్చర్యంగా చూశాడు. అగ్నిబిలంలో నిలబడ్డట్టు అగ్నిజ్వాలలతో నిలువునా మండుతున్న కిటికీ దగ్గర నిలబడి ఉంది వర్షిణి. ఆమె చేతిలో ఉన్ని రగ్గులో చుట్టుబడి ఉంది పసిపాప. మై గాడ్ అన్న మాటలు అప్రయత్నంగా వచ్చాయి అతని నోటి నుండి. పాప ఇదిగో. ఆమె కళ్ళు మూసుకుపోతున్నాయి ఆ మంటల వేడికి. క్రింద వలపరిచారు, పాపని క్రిందకి విసిరేయ్, ఏం పర్వాలేదు అరిచాడు విక్రమ్. ఆమె ఒక్కసారిగా దేవుణ్ణి ప్రార్థించి పాపని జార విడిచింది. పాప బంతిలా, మల్లెపూల చెండులా వచ్చి సురక్షితంగా వలలో పడింది. ఇదిగో అమ్మా నీ పాప. ఎవరో ఆ తల్లికి అందించారు.
అప్పుడే స్పృహ తప్పుతున్న ఆమెపై ఈ మాటలు అమృత వర్షంలా కురిశాయి. నా తల్లి, నా పాప అంటూ ఆ బిడ్డని హృదయానికి హత్తుకొని ముద్దులు కురిపించింది. ఇది ఏమి తనకు పట్టనట్లు పాప ఆమె గుండెల దగ్గర ఆత్రంగా తడమసాగింది. ఆ తల్లి ఆనందాశ్రువులతో బిడ్డకు స్తన్యం ఇచ్చింది, గుండెలు తేలికపడేటట్లు. వర్షినికి ఏమీ తెలియడం లేదు. ఒళ్ళంతా వెచ్చగా ఆవిరి పట్టినట్లుగా అయిపోతుంది. బహుశా మంటలు తన బట్టల్ని అంటి ఉంటాయి. క్రింద నుండి తన బట్టల్ని అంటి ఉంటాయి. క్రింద నుండి తన పేరు వినిపిస్తుంది లీలగా. కళ్ళ మంటల వల్ల తెరవడం లేదు. బలవంతంగా కళ్ళు తెరిచి క్రిందికి చూసింది. విక్రమ్ కనిపించాడు. 2 చేతులు చాపి జంప్, దూకు, దూకేసేయ్, ఆలస్యం చెయ్యకు, నీకేం ప్రమాదం లేదు అని శక్తి కొద్దీ అరుస్తున్నాడు. ఆమెకి తానేం చేస్తుందో తెలియడం లేదు. కేవలం దూకు, ఆలోచించకు అన్న గొంతే వినిపిస్తుంది. ఆమె ఆలోచించలేదు, దూకేసింది. ఆమెకి స్పృహ తప్పుతూ ఉండగా ఆమె చెంపల మీద గరుకుగా ఏదో తగిలింది. కళ్ళు తెరిస్తే ఆ తర్వాత అతని పెదవులు ఆనిచ్చి, వర్షిణి, యు ఆర్ ఏ డేరింగ్ ఏంజల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని విక్రమ్ అనడం ఆమెకు తెలిసింది. వర్షిణికి కొద్దిగా వీపు మీద, పాదాల మీద కాలటం వలన ఒక వారం రోజులు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. విక్రమ్ ప్రతిరోజు వచ్చి వెళ్తున్నాడు. అతను ఉన్నంతసేపు ఆమెకి స్వర్గం. అతను వెళ్ళిపోతే ఆమెకి నరకం. వర్షిణికి కొద్దిగా తగ్గుముఖం పట్టగానే తల్లిదండ్రులకి ఫోన్ చేయించింది. చక్రధరరావు గారు వస్తూనే వెంటనే తెలియపరచినందుకు చెడామడా తిట్టారు. జగదీశ్వరి కూతురు వీపు మీద మచ్చని చూసి, అప్పుడంత బాధ ఎలా ఓర్చుకున్నావే తల్లి అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది. ఇలా గొడవ చేస్తారనే తెలియపరచలేదు. ఇప్పుడు ఎందుకు ఏడుపు, తగ్గిపోయిందిగా అంటూ వర్షిణి వాళ్లను ఓదార్చింది. మా మాకైనా చెప్పలేదు చూడు అంటూ ఊళ్ళో ఉన్న బాబాయ్ నిష్ఠూరమాడాడు. చదివిన చదువులు చాలు, నా బిడ్డ నా కళ్ళ ముందుంటే అదే 10,000 అంది జగదీశ్వరి కళ్ళు ఒత్తుకుంటూ. పిచ్చిగా మాట్లాడుకు. ఇప్పుడు అది అంత కాని పని ఏం చేసిందని ఒక మంచి పని చేసి నలుగురి చేత శబాష్ అనిపించుకుంది. ఎంతైనా అది నా కూతురు అన్నారు చక్రధరరావు గారు గర్వంగా. వర్షిణి ఆనందంగా తండ్రి వైపు చూసింది. తల్లి తండ్రి ఆమెని బాబాయ్ గారింట్లో ఓ 10 రోజులు ఉండమని అడిగారు. ఏదో రకంగా ఊళ్ళో ఉంటే చాలనుకున్న వర్షిణి మరింత ఆనందంగా ఆ ప్రపోజల్కి ఒప్పుకుంది. వెళ్లే ముందు విక్రమ్ కోసం చూసింది. అతను రాలేదు. భ్రమరాంబకి, శిల్పకి అడ్రస్, ఫోన్ నెంబర్ ఇచ్చి దిగులుగా వెళ్ళిపోయింది. తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకునేదానికి ముందు నా ఛానల్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అమూల్యమైన సపోర్ట్ని నాకు తెలియచేయండి. అలానే ఈ సిరీస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ ఛానల్లో ఇంకా నేను సొంతంగా రాసుకొని చెప్పిన కథలు కూడా ఉన్నాయి. అవి కూడా విని నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీ సపోర్ట్ని నాకు తెలియచేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను, నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వాళ్ళందరూ కూడా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. ఇలాంటి యానివర్సరీలు మరిన్ని చాలా సంతోషకరంగా జరుపుకోవాలని, మీ విష్లన్నీ నెరవేరాలని ఆ దేవుణ్ణి మీ తరపున నేను కూడా ప్రార్థన చేసి అడుగుతాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. సీ యూ సూన్ అగైన్.